కూడా అంతే. ఫ్యామిలీ సేఫ్టీ గురించి ఆలోచించి తీసుకునేది. అంటే ఫ్యామిలీలో ఒక యజమానియే వర్క్ చేస్తున్నారు, మిగతా ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం. అతనికి ఏమైనా అయితే ఫ్యూచర్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయమే ఈ టర్మ్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. టాటా ఏఏ కంపెనీలో అన్ని ఇన్సూరెన్సెస్ ఆల్మోస్ట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. ప్రతి ఒక్కరు తీసుకునేలా టాటా ఏఏలో ఈ టర్మ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. పేదవాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఉంటాయి. ఇన్సూరెన్స్లో ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో 4 టైప్స్ ఉన్నాయి. సంపూర్ణ రక్ష ప్రామిస్, మహారక్ష సుప్రీం సెలెక్ట్, స్మార్ట్ సంపూర్ణ రక్ష, నెక్స్ట్ పరమరక్ష లైఫ్ ప్రో ప్లస్. ఈ వీడియోలో సంపూర్ణ రక్ష ప్రామిస్ గురించి అండ్ మహారక్ష సుప్రీం సెలెక్ట్ గురించి, రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ సంపూర్ణ రక్ష ప్రామిస్లో ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ సంపూర్ణ రక్ష ప్రామిస్. ఈ పాలసీ తీసుకోవాలంటే మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 65 ఇయర్స్. అప్ టు 100 ఇయర్స్ వరకు మీరు 10 ఇయర్స్ తీసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ మ్యాక్సిమం 12 ఇయర్స్ వరకు పేమెంట్ చేయాలి. లేదు నాకు లిమిటెడ్ టైం పీరియడే కావాలి అని అనుకుంటే లిమిటెడ్ పీరియడ్స్లో క్లోజ్ చేసుకోవచ్చు, లైక్ 5 ఇయర్స్కి లేదంటే 10 ఇయర్స్కి. కానీ మినిమం 4 ఇయర్స్ 10 ఇయర్స్ అయితే పే చేసి ఉండాలి. 10 ఇయర్స్ అనేవి ఫస్ట్ ఇయర్లో మీరు 6 మంత్స్కి ఒకసారి పే చేసినా ఆర్ 1 ఇయర్కి ఒకసారి ప్రీమియం పే చేసినా ఒకేసారి పే చేయాలి. తర్వాత మీరు నెల నెల కట్టుకున్నా ఏం కాదు. ఒక ఫస్ట్ ఇయర్కి మాత్రం 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి ప్రీమియం పే చేయాలి. తర్వాత మీరు నెల నెల కూడా పే చేసుకోవచ్చు. మన ఏజ్ని బట్టి ప్రీమియం ఉంటుంది. అంటే పాలసీ అమౌంట్, నెల నెల కట్టే అమౌంట్ ప్రీమియం ఉంటుంది కదా, అది మన ఏజ్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది. అంటే ఏజ్ తక్కువగా ఉంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది, ఏజ్ ఎక్కువగా ఉంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి ఎంత అమౌంట్ పాలసీ ఎంత క్లెయిమ్ అవుతుంది, 1 crore ఎట్లా క్లెయిమ్ అవుతుంది, ఇదంతా నేను చెప్పలేను. అది ఏజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. మనకున్న హ్యాబిట్స్ని బట్టి కూడా ప్రీమియం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. ఈ ప్లాన్ అనేది ఉమెన్స్కి మేల్స్కి ఇద్దరికి వర్తిస్తుంది. టర్మ్ ప్లాన్ అంటే మేల్స్ కోసమే డిజైన్ చేసింది కాదు, ఫీమేల్ కూడా తీసుకోవచ్చు. ఈ సంపూర్ణ ప్రామిస్లో మినిమం 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 50 lakhs కంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మినిమం 50 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది కవరేజ్. మీ ఇష్టం, మీరు ఎంత అమౌంట్ కోసమైనా తీసుకోవచ్చు. 50 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 1 crore 2 crore మీ ఇష్టం అది. ఈ టర్మ్ ప్లాన్ అనేది శాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీ ఎవరైనా తీసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయీ లైక్ ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే మీ ఇన్కమ్ ప్రూఫ్ చూపించాలి. 1 or 2 years ఐటీ ఫైల్ చేసి ఉండాలి. హౌస్ వైఫ్స్ కూడా తీసుకోవచ్చు. హస్బెండ్ ఇన్కమ్ శాలరీ స్లిప్స్ ఆర్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. కానీ ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ అయి ఉండాలి. వాళ్ళకి ఇన్కమ్ కూడా పర్ యానం 5 lakhs అలా ఉండాలి. నెక్స్ట్ లేదు మీరు ఇంటరే చదివితే పర్ యానం 7.5 lakhs సంపాదిస్తూ ఉండాలి. లేదండి మేము 10th class వరకే చదువుకున్నాము అనుకుంటే 10 lakhs పర్ యానం ఇన్కమ్ ఉండాలి. ఇలా క్వాలిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టర్మ్ ప్లాన్కి, గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఈ టర్మ్ ప్లాన్లో ఉండే రైడర్స్ అండ్ బెనిఫిట్స్ని కూడా డిస్కస్ చేద్దాము. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి సంపూర్ణ రక్ష ప్రామిస్, ఇంకోటి సంపూర్ణ రక్ష ప్రామిస్ ప్లస్. రెండింటికి తేడా ఏముంటుంది చెప్తాను. సంపూర్ణ రక్ష ప్రామిస్లో పర్సన్ ప్రీమియం కట్టాక కొన్నేళ్లకి డెత్ అయితే 50 lakhs ఆర్ 1 crore నామినీకి వెళ్తుంది. కానీ ప్లస్లో ఒక పర్సన్ కడుతూ ఉన్నాడు, అతని టైం పీరియడ్ 12 years అయిపోయింది, కానీ అతను బతికే ఉంటే అతను కట్టిన ప్రీమియం 12 yearsకి ఎంత అవుతుందో అది అంతా ఇచ్చేస్తారు. రెండింటికి తేడా అదే. అందులో కట్టిన ప్రీమియం రాదు, ఇందులో కట్టిన ప్రీమియం అనేది రిటర్న్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను సాహితి, నా ఏజ్ 30. నేను ఒక కవర్ అమౌంట్ 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. పాలసీ 10 years 65 years అని పెట్టుకున్నా. అంటే నాకు 65 years వచ్చేంత వరకు ప్లాన్ యాక్టివ్లోనే ఉంటుంది. అంటే నాకు 30 years, నేను 30 + 12 42th year వరకు పే చేశాను. నేను 65 years వరకు పెట్టుకున్నా. నేను ఇయర్లీ పే చేస్తున్నా అనుకుంటే, సపోజ్ నేను ఒక 20,000 కడుతుంటే 12 yearsకి 2,40,000 అవుతుంది. ట్యాక్సెస్ మైనస్ చేసినా ఇంత అమౌంట్ పే చేస్తాం కదా. కానీ సంపూర్ణ రక్షలో ఈ అమౌంట్ అసలు తిరిగి రాదు. ప్లస్లో ఈ అమౌంట్ పర్సన్ లైవ్గా ఉంటే ఆ అమౌంట్ వచ్చేస్తుంది. ఇంకో విషయం, అందరూ ప్లస్ ప్లాన్ తీసుకోవాలి అని చూస్తారు కదా, అలా అయితే దానికి కూడా ఎగ్జాంపుల్గా చెప్తాను. అక్కడ మనం 20,000 ప్రీమియం అని చెప్పాను పర్ యానంకి. ఇక్కడ నేను ప్లస్లో సంపూర్ణ రక్ష ప్రామిస్ ప్లస్ ఎస్ఆర్పి ప్లస్కి మనం పే చేసే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు రిటర్న్ అవుతుంది కదా. సో 40K నుంచి 50K మధ్యలో కూడా ఉండొచ్చు. అంటే ప్రీమియం అనేది డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే రిటర్న్ అవుతున్నాయి కాబట్టి. 40,000 అనుకున్న 12 yearsకి మనం 4,80,000 పే చేస్తాము, అవి రిటర్న్ వస్తాయి. కాబట్టి ప్రీమియం కూడా ఎక్కువే ఉంటుంది. ఇది రెండింటికి మధ్య తేడా. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.
సంపూర్ణ రక్ష ప్రామిస్ తీసుకోవాలా, సంపూర్ణ రక్ష ప్రామిస్ ప్లస్ తీసుకోవాలా అనేది మీ ఇష్టం. నేనైతే ఒకటి చెప్తాను, రెండు బెటరే, రెండు తీసుకోవచ్చు. మేము సేవింగ్ చేయాలి, మాకు మా రిటర్న్స్ రావాలి అంటే ప్లస్ తీసుకోండి. లేదు మాకు ఏది అవసరం లేదు, మాకు కట్టిన డబ్బులు కూడా రిటర్న్ రాకుండా పర్వాలేదు, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళైతే సంపూర్ణ రక్ష ప్రామిస్ని తీసుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక 25 years ఉన్నాయి, 23, 24 ఉన్న వాళ్ళు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది, లైక్ పాకెట్ మనీ లాగా. అవి పోతే పోనీలే అని అనుకుంటే తీసేసుకోండి, రిటర్న్ రాకున్నా పర్వాలేదు. అలా అని చెప్పి ఇక్కడ డబల్ ప్రీమియం కడుతూ ఇబ్బంది పడద్దు అని అనుకుంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్లస్లో అయితే డబల్ అమౌంట్ పే చేయాలి, సంపూర్ణ రక్ష ప్రామిస్లో నార్మల్గా అమౌంట్ పే చేయాలి. రెండింటికి డిఫరెన్సెస్ ఆలోచించి స్టెప్ వేయండి. అందులో రిటర్న్ వస్తాయి, ఇందులో రిటర్న్ రావు, అంతే తేడా. అందులో రిటర్న్తో పాటు క్లెయిమ్ కూడా అవుతాయి, రైడర్స్ని బెనిఫిట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో కట్టిన అమౌంట్ తిరిగి రాదు, అందులో వస్తుంది, అదే తేడా. రెండు బాగా గమనించుకొని ఆలోచించుకొని తీసుకోండి. సంపూర్ణ రక్ష పాలసీలో బెనిఫిట్స్ అండ్ రైడర్స్ ఉంటాయి. రైడర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న పాలసీకి ఎక్స్ట్రా బెనిఫిట్స్గా ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అవి ఏంటంటే ఫస్ట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్. సపోజ్ ఒక పర్సన్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, అతని సేఫ్టీ కోసం ఈ ప్లాన్లో ఇది యాడ్ చేసుకుంటే ఇన్ కేస్ మీరు యాక్సిడెంటల్ డెత్ అయితే 1 crore పాటు అడిషనల్గా మీరు 50 lakhs అని పెట్టుకుంటే అవి కూడా అంటే 1 crore + 50 lakhs కవర్ అవుతాయి. యాక్సిడెంట్ అంటే ఎగ్జాంపుల్గా యాక్సిడెంట్ అంటే బైక్ యాక్సిడెంట్ అనే కాదండి, ఫైర్, బిల్డింగ్ నుంచి దూకి కింద పడిపోయినా, ఎలా అయినా అనుకోండి, అది ఒక రకంగా యాక్సిడెంటల్ డెత్ అయింది. అది ఏ రకంగా అయినా అది మనకు తెలిసిపోతుంది కదా, అది ఏ రకంగా జరిగిందని. అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగిన ప్రతి ప్రమాదము దీని కిందకే వస్తుంది. మీరు ఒకవేళ ఇది రైడర్ని యాడ్ చేసుకుంటే ఈ బెనిఫిట్ అనేది మీకు క్లెయిమ్ అవుతుంది. డిసేబిలిటీ రైడర్, ఇది చూస్ చేసుకుంటే 50 lakhs ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ క్రిటికల్ కేర్, ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటే మీరు కట్టే ప్రీమియంకి ప్రతి దానికి ఎంతో కొంత అమౌంట్ యాడ్ అవుతూ ప్రీమియం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్తాను, మీరు సపోజ్ 25,000 కడుతున్నారు ఇయర్కి అనుకుందాం. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కావాలి అంటే ఒక 5,000 to 6,000 యాడ్ చేయాలి, డిసేబిలిటీకి ఒక 4,000, క్రిటికల్ కేర్కి ఒక 2,000. ఇవన్నీ కావాలి అంటే మీరు ఎక్స్ట్రా 25,000 మామూలుగా పర్ యానం ప్రీమియం పే చేస్తారు కదా, అది కాకుండా ఇంకా కొంత అమౌంట్ కలిపి ఒక 36,000 దాకా పే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇంత ఫిగర్ అవుట్ చేసి కరెక్ట్గా ఇంతే కట్టాలా ఇంతేనా అనేది ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నేను 1 crore ఎగ్జాంపుల్గా అలా చెప్పాను అంతే. అమౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అండ్ మీ హ్యాబిట్స్ని బట్టి కూడా డిసైడ్ అయి ఉండొచ్చు. సంపూర్ణ రక్ష అండ్ సంపూర్ణ రక్ష ప్రామిస్ గురించి చెప్పిన, అండ్ ఇందులో మహారక్ష కూడా ఉంటుంది. కానీ మహారక్షకి పర్ యానం ఇన్కమ్ 15 lakhs ప్లస్ చూపించాలి. అంటే ఈ పాలసీ బాగా రిచ్గా ఉన్న వాళ్ళకి, ఎన్ఆర్ఐకి బాగా సెట్ అవుతుంది. ఏమైనా అర్థం అవ్వకుంటే కామెంట్ చేయండి. పాలసీ తీసుకోవాలి అని ఉంటే ఏజెంట్ నుండి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఏజెంట్స్ ఖచ్చితంగా పాలసీ క్లైమింగ్లో హెల్ప్ అవుతారు. తెలియని పర్సన్ నుంచి వాళ్ళు కాల్ చేశారు కదా తీసుకుందాం అందరపడి ఏ పాలసీ తీసుకోవద్దు, ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లాంగ్ టైమ్ జర్నీ లాగా ఉంటుంది. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి, కాబట్టి ప్రతి దాని గురించి క్లియర్గా తెలుసుకొని తీసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా తెలుసుకొని తీసుకోండి.